జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శిల్పారెడ్డి వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పటికీ వీక్షిస్తూ ఉండండి. ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు ఆంజనేయ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉందండి ఈ ఆలయం. ఈ సంవత్సరం అయితే 8వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ ఆ వార్షికోత్సవ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, అత్యద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా బ్రహ్మోత్సవాలకి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక 3 రోజుల పాటుగా ఈ వార్షికోత్సవాలనేవి మేము జరుపుకున్నామండి. ముందుగా అయితే మహిళలమంతా కలిసి అమ్మవారికి ఒక ఆభరణం చేయించాలని ఒక సంకల్పం అయితే అనుకున్నదే తటవుగా అందరం కలిసి అమ్మవారికి అందమైనటువంటి హారాన్ని చేయించటం జరిగిందండి. ముందుగా అయితే అమ్మవారికి హారం అనుకున్నామండి. అమ్మవారికి హారం చేయించటం జరిగింది. అలానే స్వామివారికి ముత్యాల హారం కూడా చేయించటం జరిగింది. అమ్మవారి స్వామివార్ల ఆశీర్వచనాలతో ఇంకా ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా టీం అంతా కూడా ముందుగా ఆలయం క్లీనింగ్ చేయటం స్టార్ట్ చేసామండి. ఎందుకంటే మనకు ముందుగా అయితే ఇంకా క్లీనింగ్తో స్టార్ట్ చేసుకోవాలనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ కూడా ఏం చక్కగా సహకరిస్తూ ఈ కార్యక్రమం అనేది అయితే జరుపుతున్నామండి. చాలా రోజుల తర్వాత, అంటే మనం తిరుమల తిరుపతిలో వెళ్ళి సేవ చేస్తాము, ఇక్కడ ఎందుకు చేయకూడదన్న ఒక చిన్న ఆలోచన వచ్చింది మాకు. ఇంకా అనుకున్నాము, ఎలా అయితే అనుకున్నామో ఇంకా ఈ క్లీనింగ్ కూడా చేయటం అయితే జరిగింది. ఆ తర్వాత హల్దీ, మెహందీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చేసుకోవటం జరిగిందండి. మనం ఇంట్లో పెళ్ళికి ఎలా అయితే వేడుకలు జరుపుకుంటామో ఇక్కడ కూడా ఈ ఆలయం బ్రహ్మోత్సవాలలో అలానే జరుపుకోవటం జరిగింది. ముందుగా అయితే ఇక్కడ హల్దీ కోసం మా వాళ్ళందరూ ఏం చక్కగా రెడీ అయ్యి వచ్చేసారండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరూ సహకరించటం వలనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, హల్దీ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు ఒక రోజులోనే ఇంకా హల్దీ, మెహందీ ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవటం జరిగిందండి. అయితే ఇక్కడ ఎక్కువగా మేము మహిళలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనటం జరిగింది కనుక ఈ వీడియోలో ఇంకా మేమందరమే కనిపిస్తున్నామండి. బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నింటిలో అయితే పురుషులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా హల్దీ కార్యక్రమం అంతా అల్లరల్లరి చేస్తూ స్వామివారి అమ్మవారి ముందుగా ఇలా హల్దీ అనేది మేము చాలా సరదాగా జరుపుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారు, అమ్మగారు కూడా మాకు చాలా సహకరించారండి. ప్రతి వేడుకను కూడా అంగరంగ వైభవంగా ఎంతో ఆనందోత్సాహాల మధ్యన జరుపుకోవటం అయితే జరిగింది. అయితే ఇక్కడ హల్దీ ప్రోగ్రామ్‌ని ఎక్కువగా క్లిప్స్ నేను యాడ్ చేయటం జరిగింది. ఎందుకంటే మెహందీ పెట్టుకునేటప్పుడు వీడియో తీయటానికి కొద్దిగా ఇబ్బంది అయిందండి. సో దానికి సంబంధించినటువంటి చిన్న క్లిప్‌ని అయితే మీకు షేర్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా హల్దీ తొందరగా స్టార్ట్ చేసేసుకున్నాము. 4:35కి అలాగా. ఇంకా ఆ తర్వాత హల్దీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయినాక ఇంకా మెహందీ ప్రోగ్రామ్ అనేది చేసుకున్నామండి. చాలా అంటే చాలా సంతోషంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అనేవి అన్నీ కూడా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మెహందీకి సంబంధించినటువంటి చిన్న క్లిప్ మాత్రమే మీకు షేర్ చేయగలిగానండి. చెప్పాను కదా, మెహందీ ఉండటం వలన ఇంకా వీడియోస్ తీయటానికి కొంచెం నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు. ఇవన్నీ కూడా మేము మహిళలమందరం కలిసి చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ అండి. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇక్కడ ఉన్నటువంటి పురుషుల విభాగం అంతా కూడా చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా సక్సెస్ఫుల్ చేయటం జరిగిందండి. ఇప్పుడు ఇక హోమం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ముందుగా అయితే హోమంతో ఈ
కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. అంటే బ్రహ్మోత్సవాల కార్యక్రమం అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది యాగశాల. ఇక్కడ ఇంకా హోమం స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ పంతులు వాళ్ళు అన్నీ కూడా ఏర్పాట్లు చాలా అంటే చాలా అందంగా తీర్చిదిద్దటం జరిగింది. అలానే ఇంకా శాస్త్రోక్తంగా ఈ హోమ కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. ఇదంతా కూడా ప్రొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది. మేమందరం కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, పుట్టమన్ను తేవడానికైతే వచ్చాము. ఇది కూడా మాకు ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా శాస్త్రోక్తంగా చేయటం జరుగుతుంది. సో ఇక్కడ పుట్టమన్ను తీస్తున్నారండి. యజ్ఞంలో పాల్గొనేటటువంటి దంపతుల చేత ఇక్కడ పుట్టమన్ను తీయించటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పుట్టమన్నును యాగశాలకు తీసుకెళ్ళటం జరుగుతుందండి. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. కొంతమంది మిస్ అయ్యారు కదా, వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి ఇప్పుడు ఇక భజన బృందంతో ఈ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేసి ఆ తర్వాత మనకి ఈ పుట్టమన్ను అనేది యాగశాలలోకి తీసుకురావటం జరుగుతుందండి. అంటే ఆపదరాదో అంటే ఆపదరాదో అడు నారాయణంటే నరకం లేదు నారాయణంటే నరకం చూసిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకుడా మనసాల స్వామికి కొలిచి అగ్నిస్తం భగవంతం యజ్ఞ పురుష దేవత అర్ఘ్య గన్న పుష్ప ధూప. హోమం తర్వాత ఇక్కడ గరుడ కళ్యాణం అనేది జరపబడుతుందండి. అదంతా కూడా చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యం. మనం అందరం కూడా వీక్షిద్దాం. ఓం మం నమః పరాయ స్ఫటికాభాసాయ హృదయాయ ఓం వం నమః పరాయ సితాస్తవర్ణాయ మనస్తత్వాత్మనే స్వాహా హృదయాయ ఓం నమ నమః పరాయ శుక్లవర్ణాయ శబ్దతన్మాత్రాత్మనే స్వాహా శ్రోత్రయో నం నమః పరాయ లోహితవర్ణాయ స్పర్శతన్మాత్రాత్మనే త్వచిః ఓం చం నమః పరాయ జ్యోతిర్వర్ణాయ రూపతన్మాత్రాత్మనే స్వాహా ఓం ధం నమః పరాయ పాండ్రవర్ణాయ రసతన్మాత్రాత్మనే స్వాహా జిహ్వా ఓం తం నమః పరాయ స్తవర్ణాయ స్వాహా ఖండాత్ ధ్రువంతముత్తాయ గాంధర్యాస్తాయ కౌదానాయ స్వాహా ఖండాత్ ధ్రువంత దక్షిణ ధ్రువంతముత్తాయ మస్తిక్వాయాస్తాయ సమానాయ స్వాహా ఖండాత్ వామ శ్రోత్రాంతముత్తాయ పూషాయాస్తాయ నాగాయ స్వాహా ఖండాత్ దక్షిణ శ్రోత్రాంతముత్తాయ యస్మిన్యాస్ నిత్యాది కళ్యాణ గుణాదికా శేఖర కోర్యా సదా మంగళం సావధానాసు. సువర్ణవర్ణో భుజగోపవేతే నాగాంతకో విష్ణురథస్వపర్ణః ప్రహ్లాద. ఇక్కడ చూస్తున్నారు కదండి, శ్రీచక్రం అయితే వేయటం జరిగిందండి. ఇది ఫస్ట్ రోజు ఈవినింగ్ అంతా మేము ఇది ప్రిపేర్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ డే ఈ శ్రీచక్రం చుట్టూ 108 కలశాలను స్థాపన చేసి ఆ తర్వాత వేద పండితుల చేత ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి జరపబడతాయండి. కళ్యాణం రోజున ఇలా అక్షితలు కలపటం, పుస్తలు కూర్చడం, ఈ కార్యక్రమం అంతా కూడా మళ్ళీ మహిళలం అందరం కలిసి చేసుకోవటం జరిగిందండి. మహిళా మండలి అందరి తరఫున అమ్మవారికి
ఇది అమ్మవారికి ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం సత్యున్నాయ నమః యుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అక్షరాయ నమః నరసింహాయ నమః అమృతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః నమః శ్రీకృష్ణాయ స్వామి దేవతాభ్యో నమః. ఇప్పుడు కళ్యాణ కార్యక్రమాన్ని ఎవరైతే చేయిస్తున్నా అవతారం జగమంతటికి ఆధారం అశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చును జగదంబ దర్శునీం తాజనీంచి ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం శిల్పారెడ్డి వీడియోస్ను తప్పకుండా వీక్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.